ఒక స్త్రీ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చాలా దూరం నుండి అలసిపోయి వచ్చారు. ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటి ముందు కూర్చుంటారు. స్త్రీ బయటకు వచ్చి ఆ ముగ్గురిని చూసింది. దేవుడు మిమ్మల్ని మా ఇంటికి పంపించారు, అతిథులా ఉన్నారు, మీరు దయచేసి ఇంట్లోకి రండి, భోజనం వడ్డిస్తాను అంటుంది. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో మగవారు ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ నా భర్త పొలం పనికి వెళ్ళాడు, అతను రావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పగానే మగవారు లేని ఇంట్లో మేము భోజనం చెయ్యము, మీ భర్త వచ్చాక మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి భోజనం చేస్తాము అని అంటారు. ఆ రోజు సాయంత్రానికి ఆమె భర్త పొలం పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ ముగ్గురి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా భర్త ఇంటికి వచ్చారు, మీరు లోపలికి రండి, భోజనం చెయ్యండి అని అంటుంది. అప్పుడు ఆ ముగ్గురిలో ఒక అతను అంటాడు, మా ముగ్గురిలో ఒక్కరు మాత్రమే లోపలికి వస్తాము. ఆ మాట వినగానే స్త్రీ ఆశ్చర్యపోతుంది. ఆ ముగ్గురిలో ఒక పెద్ద ఆయన తన పేరు ప్రేమ అని, రెండో అతను పేరు గెలుపు అని, మూడో అతని పేరు ఐశ్వర్యం అని, మాలో ఒక్కరికి మాత్రమే లోపలికి రావడానికి అవకాశం ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ వచ్చిన వారు సామాన్య మనుషులు కాదు అని, ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే పేర్లు పెట్టుకొని వచ్చిన దేవతలు అని తెలుసుకొని సంతోషంతో తన భర్తకు చెప్తుంది. ఇది విన్న తన భర్త గెలుపు చాలా ముఖ్యం కాబట్టి గెలుపు అనే పేరు పెట్టుకున్నానని లోపలికి పిలుద్దామని అంటాడు. దానికి అతని భార్య అంటుంది, గెలుపు ఒకటే ఉంటే ఏం లాభం, ఐశ్వర్యం లేకుండా, ఐశ్వర్యాన్ని పిలుద్దామని అంటుంది. వీళ్ళ ఇద్దరి మాటలు వింటున్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ చాలా ముఖ్యమైనది, ప్రేమ వల్లనే భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, పిల్లలు అందరూ కలిసిమెలిసి జీవించడానికి ప్రేమే పునాది అని చెప్పి ప్రేమ అనే పేరుకి పిలుద్దామని సలహా ఇస్తుంది. అది విన్న ఇంటి యజమాని బయటికి వెళ్ళి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అంటాడు. అప్పుడు ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వస్తాడు. అతని వెనుక గెలుపు, ఐశ్వర్యం వస్తారు. ఇది చూసిన స్త్రీ ఆశ్చర్యపోయి కారణం అడుగుతుంది. అప్పుడు ఆ ముగ్గురు, మీరు గెలుపు లేదా ఐశ్వర్యాన్ని కోరుకుంటే ఇద్దరం బయట ఉండాల్సి వస్తుంది, మీరు ప్రేమని పిలవడం వల్ల మేము పిలవకుండానే లోపలికి వచ్చాము, అందుకు కారణం ప్రేమ ఉంటే గెలుపు ఐశ్వర్యం నడుస్తుంది అని దేవుడు ఆజ్ఞ, కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే గెలుపు ఐశ్వర్యం తప్పకుండా ఉంటాయి